హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తి రాయించుకోవాలని మురళి వేసిన ప్లాన్ ని తిప్పికొట్టి మురళిని అరెస్ట్ చేయించిన విక్కీ. మురళి ఆస్తి కోసం వేసిన ప్లాన్ ని విక్కీ ఎలా కనిపెట్టాడో, మురళిని ఎలా అరెస్ట్ చేయించాడో, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మురళి అయితే పద్మావతిని బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు విక్కీతో సంతకం పెట్టిస్తే నీ జీవితం బాగుంటుంది, నా జీవితం బాగుంటుంది అని అంటూ పద్మావతితో అంటూ ఉంటాడు. పద్మావతి అయితే అసలు ఆ విషయాన్ని విక్కీకి చెప్పేయాలని విక్కీ ఆఫీస్ కి అయితే వెళ్తుంది. అలా విక్కీ ఆఫీస్ కి వెళ్లిన తర్వాత విక్కీకి నిజం చెప్పేస్తున్నానని కుర్చీలో కూర్చున్న మురళి దగ్గర నిజం చెప్తుంది. మురళి ఒక్కసారి తన వైపుకి తిరిగేసరికి, నువ్వు చాలా తెలివైన దానివి పద్మావతి, తెలివితేటలుగా నన్ను కొట్టాలనుకుంటున్నావే అని అంటూ ఉంటాడు. నువ్వు గనక విక్కీ చేత సంతకం పెట్టించకపోతే మాత్రం నేను దివ్య వీడియోని సోషల్ మీడియాలో పెడతాను. దివ్య సోషల్ మీడియాలో ఆ వీడియోని చూసి ఆత్మహత్య చేసుకోవడం ఖాయం అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఇక పద్మావతి అయితే విక్కీ నాన్నమని అడుగుతూ ఉంటుంది. మన అనుకున్న వాళ్ళని ప్రాణాలతో కాపాడుకోవాలంటే మనం వాళ్ళని మోసం చేసినా పర్వాలేదు కదా అమ్మమ్మ గారు అని అడుగుతూ ఉంటుంది పద్మావతి. తప్పు లేదమ్మా, నా అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేసినా తప్పు లేదు అని పెద్ద ఆవిడ చెప్పడంతో పద్మావతి అయితే విక్కీ చేత సంతకం పెట్టించాలని నిర్ణయించుకుంటుంది. ఇక హోలీ రోజున పద్మావతి అయితే విక్కీ తాతయ్య లాగా వేషం వేసుకుని బయటికి వస్తుంది. వచ్చి ఇక వాళ్ళ నానమ్మతో ఏంటి అని బుగ్గలకి రంగు అయితే రాస్తుంది. దాంతో విక్కీ నానమ్మకి చాలా కోపం వచ్చి, పద్మావతి నువ్వు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు, అసలు ఈ ఇంటి కోడలు ఎలా ఉండాలి, అనువుగా ఉండాలి, కానీ నువ్వేం చేస్తున్నావో, ఇలా చేస్తున్నావేంటి అని విక్కీ వాళ్ళ నానమ్మ పద్మావతి మీద విసుక్కుంటుంది. అప్పుడే ఇక పద్మావతి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలా గడ్డి పెట్టండి అత్తయ్య, ప్రతి దానికి తగునమ్మా అంటూ ఏదో ఒక వేషం వేసుకుంటానే ఉంటుంది అని అంటూ మరో పక్క కుజ్జిలా కూడా వాళ్ళ నానమ్మకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే విక్కీ వచ్చి, నానమ్మ తను చేసిన దాంట్లో తప్పేముంది, తాతయ్యలాగా వేషం వేసుకొస్తే నువ్వు ఆనందపడతావేమో అనుకుంది, అంతే కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఆనందం ఏంటి విక్కీ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి పద్మావతి భయపడిపోయావా అని అంటూ విక్కీ వాళ్ళ నానమ్మ అయితే పద్మావతిని ఆట పట్టిస్తుంది. అలా పద్మావతిని ఆట పట్టించేసరికి, బామ్మగారు మీరు చేసిన యాక్షన్ కి నా రియాక్షన్ చూడండి, అసలు ఒక్కసారి కాళ్ళు చేతులు వణుకుపోయినాయి చూడండి అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే, పద్మావతి నువ్వేం చేసినా ఇంటి సంతోషం కోసం, ఇంటి ఆనందం కోసమే చేస్తావో నాకు తెలుసు పద్మావతి అని అంటూ ఉంటుంది విక్కీ నానమ్మ అయితే. అలా హోలీ అయితే పూర్తయిపోతుంది. హోలీ పూర్తయిపోయిన తర్వాత ఇక పద్మావతి అయితే విక్కీ చేత సంతకం అయితే పెట్టించేస్తుంది. విక్కీ ఫైల్ మీద సంతకం పెట్టేస్తాడు. విక్కీ సంతకం పెట్టిన ఫైల్ ని మురళికి ఇచ్చి, ఇక ఆ వీడియోని డిలీట్ చేయి అని అంటూ ఉంటే, ఆ వీడియోని నేనెందుకు డిలీట్ చేస్తాను పద్మావతి, అంత అందాన్ని తనివి తీరా చూసుకుంటాను, ఒకవేళ అందం నాకు ఉపయోగపడితే నీ ద్వారా నా పనులు చేసుకుంటాను, రేపు చూడు ఏం జరుగుతుందో, కట్టుబట్టలతో విక్కీ పద్మావతి ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది అని అంటూ మురళి అయితే పద్మావతికి షాక్ ఇస్తాడు. పద్మావతి అయితే ఇలాంటి దుర్మార్గుణ్ణి నమ్మి నేనెంత పని చేశాను అని, ఏం జరుగుతుందో, రేపు ఏం జరగబోతుందో అని చాలా కుమిలిపోతూ ఉంటుంది పద్మావతి అయితే. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే కొంతమంది వచ్చి ఇక విక్కీతో అంటూ ఉంటారు, మీ ఆస్తులన్నీ కూడా మాకు రాసిచ్చేశారు కదా, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి అని అంటూ ఉంటారు వాళ్ళైతే. అప్పుడే విక్కీ అయితే, నేనేంటి మీకు ఆస్తి రాసివ్వడం ఏంటి అని విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి అయితే, నన్ను క్షమించండి సారు, ఆ రోజు మీ చేత సంతకం పెట్టించుకుంది ఆ ఫైల్లోనే అని అంటూ ఉండగా, అప్పుడే ఇక ఇదంతా మీకోసమే చేశాను సారు, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని పద్మావతి అంటుంది. అప్పుడే ఇక అరవింద్ అయితే, అసలు నీకు బుద్ధుందా, ఆస్తిని వేరే వాళ్ళకి రాసివ్వడానికి విక్కీని మోసం చేసి సంతకం పెట్టించుకుంటావా, నీకు అసలు బుద్ధుందా అని అంటూ అరవింద్ కూడా అంటూ ఉంటుంది. అప్పుడే తప్పదక్క, ఈ పద్మావతి ఇలా చేస్తుందని నాకు ముందే తెలుసు, ఏదో ఒక రోజు మనల్ని రోడ్డున పడేస్తుందని నేను అనుకున్నాను
అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే ఎంత పని చేసావు పద్మావతి, ఇప్పుడు అసలు రాణమ్మ ఒట్టి మనిషి కూడా కాదు అని అంటూ ఉంటాడు. మురళి అయితే నటించేస్తూ ఉంటాడు. అప్పుడే విక్కీ అయితే పదక్క వెళ్దామంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఇక వెనక్కి తిరిగి వస్తాడు. ఏంట్రా మీరేదో కాగితాలు తీసుకువచ్చేసి నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాననుకుంటున్నారా అని విక్కీ అయితే వాళ్ళకి షాక్ ఇస్తాడు. మురళి కూడా షాక్ అయిపోతూ అదేంటి విక్కీ, నువ్వు వాళ్ళకి ఈ ఆస్తి మొత్తం రాయించావని వాళ్ళు ఫైల్స్ కూడా తీసుకొచ్చారు కదా అని అంటూ ఉంటే అవి చింపి చలి కాసుకోమని చెప్పు బావా, అయినా ఈ ఆస్తంతా అసలు నేను సంతకం పెడితే వాళ్ళు తీసుకోవడం ఏంటి బావా, ఈ ఆస్తంతా నా పేరు మీద లేదు కదా అని విక్కీ అయితే మురళికి షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక మురళి అయితే ఏంటి విక్కీ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును బావా, ఈ ఆస్తంతా నా పేరున లేదో, నేను ఈ ఆస్తి మొత్తం పద్మావతి పేరు మీద 4 రోజుల క్రితమే రాసేశాను అని అంటూ మురళికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు విక్కీ అయితే. అప్పుడే ఇక పద్మావతి అయితే అవునా సారు అని అంటూ ఉంటుంది. అవును పద్మావతి, అయినా నువ్వేంటి పద్మావతి, ఎవడో బచ్చా వేదవా నన్ను బ్లాక్మెయిల్ చేసి సంతకం పెట్టించమంటే నువ్వు పెట్టించేయడమేనా అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అది కాదు సారు అని అంటూ ఉంటే ఆ బచ్చా ఏదో ఎవరో ఇప్పుడు అందరి ముందు బయట పెడతాను, లేదు లేదు పోలీసులు వస్తారు అప్పుడు బయట పెడతారు అని అంటూ విక్కీ అయితే మురళికి చెమటలు పట్టిస్తూ ఉంటాడు. ఇక అరవింద్ అయితే ఇంత మోసమా, ఇంత దగానా, నిజంగా పద్మావతిని మోసం చేసి మన ఆస్తిని కొట్టేయాలనుకున్న నీచుడు ఎవరు విక్కీ అని అంటూ ఉంటే వాడు పద్మావతిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశాడు కదక్క వాడు అని అంటూ విక్కీ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని అరవింద్ అయితే అంటే వాడు ఇంకా పద్మావతిని మర్చిపోలేదన్నమాట, పద్మావతి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడా అని అంటూ ఉంటుంది అరవింద. అవునక్క అని అనగానే పోలీసులు వస్తారు. మిస్టర్ మురళి యు ఆర్ అండర్ అరెస్ట్ అని అనగానే అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ కూడా అక్కడికి వస్తారు. ఆ నీచుడు ఆ దుర్మార్గుడు ఎవరో కాదక్క, నీ భర్తే, దేవుళ్లాగా రాముళ్లాగా కొలుస్తున్న నీ భర్తే ఈ నీచుడు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఆ మాట విని ఒక్కసారి పద్మావతి కూడా అవును దినా అవును, ఈ నీచుడు దివ్యం ఫోటోలు వీడియోలు తీసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ ఆస్తిని కొట్టేయాలని చూశాడని మొత్తం నిజాలన్నీ కూడా మురళి బండారాన్ని మురళి కుట్రలని బయట పెట్టేస్తారు విక్కీ పద్మావతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.